హ్మ్. ఇదేంటంటే గవ్వలు చేశాను. గోధుమ పిండితో గవ్వలు చేశాను. ఎవరికైనా ఆరోగ్యానికి మంచిది బెల్లము, గోధుమ పిండి. అందుకని గోధుమ పిండితో చేశాను. మిఠాయి పక్కన రావాలనమాట. ఇదేంటంటే బాగా ఉండ పక్కన రావాలి. వచ్చినప్పుడు మనకి ఇట్లా గవ్వలొస్తాయి. గవ్వలు చేశాను. మా పిల్లలు ఇక్కడే ఉంటారు. మా ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి ఇక్కడే ఉంటారు వాళ్ళు. వాళ్ళు పండగకి ఇక్కడికొచ్చి ఉండటానికి కుదరదులే గానీ స్కూలుకి పోవాలి. పిల్లగాళ్ళకి ఆఫీసులని చెప్పేసి పెద్దవాళ్ళకి రాలేదు వాళ్ళు. అందుకని కారపూస చేశాను. 2 బియ్యపిండైతే 3 శనగపిండి పోసాను. బావుంటుంది. సన్న కారపూస ఇది చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ కారపూస ఇది నువ్వు చిక్కీ అంటారు. పల్లి చిక్కీ తర్వాత ఏంటంటే నువ్వు చిక్కీ అంటారు దీన్ని. దీన్ని కూడా అంతే. ఒక పావు కిలో నువ్వులకి పావు కిలో బెల్లం వేసాను. వేసి ఏంటంటే ఇది కూడా పక్కన రానిచ్చేసి ఇట్లా పోసాను. ఇట్లా చక్కలాగా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం కొంచెం వేడి మీద అన్ని కట్ చేసుకుంటే ముక్కలు వస్తాయి. నేను అప్పుడు నాకు టైం కుదరక చేయలేదు. ఇప్పుడు నేను దీన్ని దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాను. నువ్వు చిక్కీ అనమాట. చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. మీకు ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చేటట్టయితే మీకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇట్లా చేసుకోండి. పండగ ఇంట్లో ఏంటంటే మనం బయట కొనుక్కుంది కానీ మనం ఇంట్లో చేసుకుంటే డబ్బులు కలిసి వస్తాయి. మనం స్వచ్ఛంగా ఉంటుంది. మనం చేసుకునేది బాగుంటుంది. బాగుంటుంది. మీరు చేసుకొని తిని చూడండి.